కీర్తనల గ్రంథము 92 అధ్యాయము 12వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు. 15వ వచనములో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టెదరు, సారము కలిగి పచ్చగా నుందురు. ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే నీతిమంతుల కోసమైనా మాట్లాడుతూ ఉన్నారు. నీతిమంతులు ఎవరయ్యానంటే ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన రక్తధారలో కడగబడి ఆయన కోసం జీవించే వారిని ఏమంటారంటే నీతిమంతులు అని మనం పిలుస్తూ ఉంటాం, మనం అవగాహన చేసుకుంటాం. వారు ఏం చేస్తూ ఉంటారు మందిరంలో ఉండి అనంటే ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటారు, ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎదుగుతారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఇదే వాక్యము 3 వారాల క్రితము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. అంటే క్రైస్తవుడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మరి ఆ క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ఏమిటనంటే ఎదుగుతూ ఉండాలి, మొవ్వు వేస్తూ ఉండాలి, అది చిగురిస్తూ ఉండాలి, పచ్చగా ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయంలో మనం ఎదుగుతూ ఉండాలి అని అంటే గత వారము దేవాంత దేవుడు మాట్లాడింది ఏమిటనంటే 1 వాక్యములో నీవు ఎదగాలి. ఎందుకు వాక్యములో ఎదగాలంటే వాక్యం అనే దానికి అంతము లేదు కాబట్టి వాక్యములు ఎదుగుతూ ఉండాలి. 2వది ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థన అనే దానికి అంతము లేదు కాబట్టి ప్రార్థనలో ఎదగాలి. 3వది ఆత్మలో ఎదగాలి, ఆత్మకు అంతము లేదు. హల్లెలూయా. ఆది యందు ఆత్మయుండెను. హల్లెలూయా. ఆత్మకు అంతము లేదు కాబట్టి నువ్వు దినదినము కూడా దేనిలో ఎదగాలంటే ఆత్మలో ఎదగాలి, ఆ బలములో ఆ శక్తిలో నువ్వు ఎదగాలి. 4వదిగా ఏమిటయ్యానంటే సహవాసములో నీవు ఎదుగుతూ ఉండాలి. ఈరోజు ఈ 4 లక్ష్యాలు పరిశుద్ధాత్మ దేవునితో మనతో మాట్లాడారు. ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, మనకు సహాయము చేయునుగాక. 5వది ఏమిటయ్యా అనంటే 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము చదవండి తల్లి. దేనిలో ఎదగాలి? 5వ లక్షణము, క్రైస్తవుడికి ఉండవలసిన 5వ లక్షణం ఏమిటయ్యా అనంటే మనము చూద్దాం. 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. ఆయన కృతజ్ఞతాస్తుతుల కోసం చెప్తూ ఉన్నారు. ఏమిటి 5వ లక్షణం అంటే నీతిమంతుడుగా నువ్వు తీర్చబడ్డావు అనంటే నువ్వు దేవాతి దేవుని యందు కృతజ్ఞతలు అర్పించే అనుభవంలో ఆ లక్షణంలోనే ఉండాలి. ఎప్పుడు చెల్లించాలయ్యానంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే నువ్వు శ్రమ వచ్చినా, నీకు సంతోషం వచ్చినా, నీకు బాధ కలిగినా, నీకు కన్నీరు కలిగినా, వేదన కలిగినా ప్రతి విషయంలోనూ కూడా నువ్వేమి చేయాలంటే కృతజ్ఞత భావము కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నారు. అలాగూ చేయుట మీ విషయమందు యేసుక్రీస్తు ద్వారా మీకు చిత్తము. హల్లెలూయా. అంటే ఆయన చిత్తము ఏమిటనంటే నువ్వు కృతజ్ఞత భావము కలిగి ఉండడము ఆయన చిత్తము. ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆత్మను ఆర్పకుడి. అంటే నువ్వు కృతజ్ఞత భావం నీలో లేకపోతే ఏమి ఆరిపోతుందో తెలుసా? నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆపేస్తూ ఉన్నావు. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుని ఏమి చేస్తున్నావు తెలుసా? నువ్వు ఆర్పేస్తూ ఉన్నావు. నీలో కృతజ్ఞత అనే భావము నీలో లేకపోతే నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు నీ చేతితో నువ్వే ఆర్పేస్తూ ఉన్నావు. ఎవరైతే కృతజ్ఞత భావము కలిగి ఉండి ఆయనకు కృతజ్ఞత ఆ అర్పణలు అర్పిస్తూ స్తుతులు చెల్లిస్తూ వారి ఆ యొక్క నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉంటారో వారికి దేవుని చిత్తము ఉంటుంది వారి మీద. హల్లెలూయా. ఆ విధంగా చెల్లించకుండా ఉంటే మనం ఏమి చేస్తూ ఉన్నామంటే పరిశుద్ధ ఆత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉన్నాం, పరిశుద్ధ ఆత్మ దేవుని ఆర్పిస్తూ ఉన్నాం, పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి నా గృహంలో ఉండొద్దని చెప్పి ఆయన నెట్టేస్తూ ఉన్నాం. వాక్యము నాలో ఉండొద్దు, అన్య ఆచారములు నాకు కావాలి, అన్య సాంప్రదాయాలకు కావాలి, పసుపు జల్లుకోవడానికి కావాలి, నేను గంధము పూసుకోవడానికి కావాలి, రకరకమైన వ్యర్థమైన డ్యాన్సులు వేయడానికి కావాలని చెప్పి నువ్వు ఎవరి ద్వారా నువ్వు లాభము పొందుకున్నావో, ఎవరి ద్వారా నువ్వు ఆ శక్తిని పొందుకున్నావో, ఎవరి ద్వారా నువ్వు జీవము పొందుకున్నావో వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు తిరుగుతూ ఉన్నావే. అలాంటి వారి కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
ఆత్మను ఆర్పకుడి. ఆత్మ కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మను దుఃఖిస్తే ఈ తరములోనే కాదు, వచ్చి తరములోనూ కూడా ఏమి ఉండదయ్యా అనంటే పాప క్షమాపణ అనేది ఉండదు. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి కృతజ్ఞత మనం అర్పించాలి అనంటే మొదట దేవాది దేవునికి అర్పించాలి. అక్కడ చదివి ఉన్నట్లయితే మీ క్రీస్తు నందు మీ విషయమై, అంటే నువ్వు కృతజ్ఞత అర్పించవలసింది మొట్టమొదటిది క్రీస్తుకు అర్పించాలి, కుమారుడికి అర్పించాలి. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు ఆత్మను ఆర్పకుడి, అంటే ఆత్మను ఆర్పకుడి అంటే కృతజ్ఞతాస్తుతులు నువ్వు ఎవరికి చెల్లించాలయ్యా అనంటే ఒకటి క్రీస్తుకు చెల్లించాలి, రెండవది పరిశుద్ధ ఆత్మదేవునికి చెల్లించాలి. మూడవదిగా చూద్దాం కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము చదవండి. కానీ మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. హల్లెలూయా. ఇక్కడ మీరు ఏమి చేసినా సరే ఆయన పేరట చెయ్యండి. ఎవరు పేరట చెయ్యాలి అనంటే క్రీస్తు పేరట చెయ్యాలి. ఎవరికి చెల్లించాలంటే తండ్రికి చెల్లించాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనంటే ఒకటి తండ్రికి చెల్లించాలి, రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువులకు చెల్లించాలి, మూడవదిగా పరిశుద్ధ ఆత్మదేవునికి చెల్లించాలి. ఈరోజు మనము చెల్లిస్తూ ఉన్నామా? నిన్ను కాపాడుతూ ఉన్నారు, నిన్ను రక్షిస్తూ ఉన్నారు, నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో నిలబెడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు కృతజ్ఞత భావము నువ్వు కలిగి ఉన్నావా? కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తూ ఉన్నావా? ఈరోజు దేవాది దేవుడు ఇక్కడ కూర్చున్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరికి మనము చెల్లిస్తూ ఉన్నాం? దేవాది దేవుడు లాజరు చనిపోయిన తర్వాత ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారో తెలుసా? అయ్యా, నా మనవి ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. తండ్రికి చెల్లిస్తున్నాడు క్రీస్తు ప్రభులు వారు. అంతేకాదు ఆ యొక్క చేపలు 5 రొట్టెలు చేతితో పుట్టుకొని ఆకాశం వైపుకి ఎత్తి అంటూ ఉన్నారు, అయ్యా దీనిని విరిచి వడ్డిస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరికి చెల్లిస్తూ ఉన్నావు? ఈరోజు ఎవరికి చెల్లిస్తున్నావు? మనుషులకు చెల్లిస్తూ ఉన్నావా? లేదా ఈ లోక ఆచారాలకు ఆ సాతానుకు చెల్లిస్తూ ఉన్నావా? లేఖనము సెలవిస్తుంది ఏమిటో తెలుసా? అపవాదికి చోటు ఎక్కడి అంటే నువ్వు అపవాదికి చోటు ఇస్తున్నావు. నువ్వు శుభకరమైన వేళలో, నువ్వు సంతోషకరమైన వేళలో, నువ్వు వేదనకరమైన వేళలో నువ్వు కృతజ్ఞత స్తుతులు ఎవరికి చెల్లించాలో వారికి చెల్లించకుండా చెల్లించని వ్యక్తికి నువ్వు చెల్లిస్తూ ఉన్నావు. అందువల్ల శ్రమలు వస్తూ ఉన్నాయి, అందువల్ల వేదనలు వస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు అయ్యా నువ్వు చెల్లించడం లేదు అనంటే నీకు తెలిసి కూడా నువ్వేమి చేస్తున్నావో తెలుసా? ఆ సాతానుడికి చోటిచ్చి వాడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నన్ను నా బిడ్డను కాపాడుతారనుకుంటూ ఉన్నా, నన్ను నా బిడ్డను నా కుటుంబాన్ని సంరక్షిస్తారని ఆలోచనలో ఉన్నావు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనము చెల్లిస్తూ ఉన్నామా తల్లి? అసలు కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలో తెలుసా? నువ్వు కార్యము జరగక ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. యేసయ్య లాజరుని ఇంకా బ్రతికించలేదు, కానీ ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ యొక్క 5,000 మందికి ఇంకా వడ్డించలేదు, కానీ ఆ రొట్టెలను తీసుకుని ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. హల్లెలూయా. ఎప్పుడు చెల్లిస్తూ ఉన్నాం? మనం చెల్లించే విధానంలో మనం ఉన్నామా? చెల్లించకూడని యొక్క మనుషులకు, చెల్లించకూడని దురాత్మలకు మనము చెల్లిస్తూ ఉన్నామో? ఈరోజు తల్లి జాగ్రత్తగా విని వాక్యం. ఈరోజు నీకు మనవరాలు అవుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు ఎవరిని ఆహ్వానించావో తెలుసా? పరిశుద్ధ ఆత్మదేవుని నాకు వద్దు, నాకు కుమారుడు నాకు వద్దు, నాకు తండ్రి నాకు వద్దని తోసివేసి నువ్వేం చేసావో తెలుసా? నువ్వు పసుపు జల్లుతున్నావు అనంటే, నువ్వు అన్ని ఆచారాలను ఆచరిస్తూ ఉన్నావు అనంటే ఎవరికి నువ్వు చోటిచ్చావు? సాతానుడికి నువ్వు చోటిచ్చావు. సాతానుడికి చోటిస్తే ఏమి చేస్తాడో తెలుసా? వాడు నిన్ను, నీ కుటుంబాన్ని మింగివేస్తాడు.
పేతురుగా రాస్తున్నాడు, వాడు గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడు, వారిని ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు మృంగేసి అనుభవంలో నువ్వు ఉన్నావేమో, ఆమె బిడ్డనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చెల్లించవలసిన స్థానంలో, ఒక శుభకరమైన వేళలో, ఒక బిడ్డ జన్మించిన వేళలో, లేదా ఒక బిడ్డకు వివాహం చేయవలసిన వేళలో, లేదా ఒక బిడ్డకు ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టినందుకు, నిన్ను రూపొందించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన సమయంలో ఎవరికి చెల్లిస్తూ ఉన్నాం? మ్యారేజ్లను పెట్టుకుంటూ ఉన్నాం, సినిమా పాటలు తాగి తందనాలాడి అక్కడ చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నీకు యాజకులు కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఒక బిడ్డ మంచి విషయంలో స్తుతించాలంటే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు తిరుగుతున్నావు, అన్ని ఆచారాలు పాటిస్తూ ఉన్నావు. నీకు ప్రార్థన కావాలి, నీకు యాజకుడు కావాలి. నువ్వు ఎప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు? పుట్టిన బిడ్డ జన్మించినప్పుడు నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించడం లేదు దేవాతి దేవునికి. నువ్వు మరణించినప్పుడు కూడా నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించలేదు. నువ్వు ఎప్పుడు చెల్లిస్తావు కృతజ్ఞత స్తుతులు? దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, హల్లెలూయా, నేను సజీవంగా ఉన్నందు నీకు కృతజ్ఞతాస్తుతులు అని మాట్లాడుతున్నారు. ఈరోజు అన్ని ఆచారాలకు వెళ్ళి ఆ దేవతలకు నైవేద్యాలు పెట్టి అన్ని ఆచారాలు చేస్తే నువ్వు సాతానుడికి నువ్వు చోటు ఇచ్చావు. సాతానుడికి చోటిస్తే కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాడు. సాతానుడికి చోటిస్తే వాడు మృంగి వేస్తాడు. నువ్వెన్ని అరుచుకున్నా, నువ్వెన్ని చేసుకున్నా ఆ కడుపులో ఉంచి నువ్వు ప్రార్థన బయటికి రాదు. ఈరోజు నువ్వు కడుపులో ఉండి నువ్వేమి చేస్తున్నావో తెలుసా? అరుస్తూ ఉన్నావు, నాకు శ్రమలు, నాకు కన్నీరు, నాకు వేదనలు, నా కుమార్తె పాడైపోతుంది, నాకు అనారోగ్యం వస్తుంది, నాకు దురాత్మలు పట్టుకుంటూ నేను అరుస్తూ ఉన్నావు. కానీ ఆ మాట సాతానుడు నొక్కి వేస్తూ ఉన్నాడు. ఆ సాతానుడు కడుపులోనే ఉంటూ ఉన్నావు కాబట్టి ఆడు చెప్పిందే నువ్వు చేయాలి. జాగ్రత్త తల్లే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి? తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ దేవునికి. ఏ విధముగా చెల్లించాలని కొలసీ పత్రిక 17వ వచనం మనం మాట్లాడుతున్నారు. మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. అంటే ఏ విధముగా చెల్లించాలంటే నీ మాట ద్వారా చెల్లించాలి. రెండవదిగా నీ క్రియ ద్వారా చెల్లించాలి. మాట ద్వారా చెల్లిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం, పాటలు పాడుకుంటూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, నీకు నచ్చిన విధముగా, ఆయన మెచ్చుకున్న విధముగా నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు. రెండవదిగా ఏ విధముగా చెల్లించాలో తెలుసా? క్రియల ద్వారా చెల్లించాలి. హల్లెలూయా. ఏ క్రియలు అంటే విశ్వాసము గల క్రియల ద్వారా. ఎందుకు విశ్వాసము గల క్రియల ద్వారా చెల్లించాలనంటే నువ్వు విశ్వాసము ద్వారా నువ్వు బాగుపడ్డావు, విశ్వాసము ద్వారా నువ్వు స్వస్థత పొందావు, విశ్వాసము ద్వారా నువ్వు అభివృద్ధి పొందావు, విశ్వాసము ద్వారా రక్షింపబడ్డావు, విశ్వాసము ద్వారా ఆత్మను పొందుకున్నావు, విశ్వాసము ద్వారా తండ్రిని నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి ఆ విశ్వాసమైన క్రియలతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసము లేని క్రియలు మృతము లేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావు తల్లి. దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ కృతజ్ఞత, క్రైస్తవుడికి ఉండవలసిన 5వ లక్షణం ఏమిటనంటే కృతజ్ఞత భావము దేవాతి దేవుని మీద కలిగి ఉండాలి. ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా? ఏదో ఒక మనిషి 10 రూపాయలు సాయం చేస్తూ ఉంటే వాడికి వంగి దండాలు పెడుతూ ఉన్నావు. మరి నిన్ను సృజించిన దేవాతి దేవుడు, నీకు ప్రాణమునిచ్చిన దేవాతి దేవుడు, నిన్ను సంరక్షిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞత భావము నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా తల్లి? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు కృతజ్ఞత భావము నువ్వు కలిగి ఉంటావో తల్లి? రక్తస్రావము గల స్త్రీ దేవాతి దేవుని దగ్గరికి వచ్చింది, విన్నది ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసము గలదై ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది తల్లి. ముట్టుకున్న వెంటనే ఆమె బాగుపడింది. ఆమె చేసింది ఏమిటనంటే జనసమూహంలో ఎవరు నన్ను చూడడం లేదని చెప్పి ఆ యొక్క యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య అంటూ ఉన్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నారు. శిష్యులతో మాట్లాడుతున్నారు, ఓ శిష్యులు ఎవరో నన్ను ముట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ జనసమూహంతో మాట్లాడుతున్నారు, ఎవరో నన్ను ముట్టుకొని నా ప్రభావం దొంగిలించి వెళ్ళిపోతూ ఉన్నారు.
ఎందుకు ఆ విధముగా ముగ్గురితో మాట్లాడుతున్నాడు దేవాంత దేవుడు అనంటే ఆయన ప్రభావము దొంగిలించారు. ఆయన కృతజ్ఞత భావము లేకుండా వెనకకు తిరిగి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ. ఎప్పుడైతే దేవాంత దేవుడు చూశాడో, మాట ఆలకించిందో, ఆమె వణుకుతూ సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏమిటో లోకాసు వార్త 8వ అధ్యాయము 47వ వచనము చదవండి తల్లి. తాను మరుగై ఉండలేదని చూచి వణుకుచూ వచ్చి సాగిలపడి ముట్టెనో, ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎటుట తెలియచెప్పాను. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాంత దేవుని స్తుతిద్దాం. కృతజ్ఞతాస్తుతులు మొదట ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెప్పిందంటే యేసయ్యకి చెప్పింది. రెండవదిగా ఆమె పొందుకున్న కృతజ్ఞత భావము క్రియల రూపములో అక్కడున్న ప్రజలందరికీ తెలియజేసింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలియజేస్తూ ఉన్నావా? నువ్వు పొందుకుంటూ ఉన్నావు అనేక స్వస్థతలు, అనేక ఆశ్చర్యకారాలు పొందుకుంటూ ఉన్నావు. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు నీకు, శక్తి లేకపోతే శక్తిని ఇస్తూ ఉన్నారే యేసయ్య నీకు. కానీ ఆయనకి నోరు తెరిచి, అయ్యా ఈ విధముగా నేను ఉంటూ ఉన్నాను అని నోరు తెరిచి, రెండవదిగా నీ క్రియల ద్వారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తూ ఉన్నావా తల్లి? ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ బిడ్డ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందా? ఈమె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందా? ఈ కుటుంబము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందా అని చెప్పి ఆ రక్తస్రావము గల స్త్రీని చూసినట్లు యేసయ్య మధ్యకాల సమయంలో నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈరోజు కృతజ్ఞత భావము కలిగి ఉంటూ ఉన్నావా? నీ తోటి వారికి నీ క్రియల ద్వారా, నీ విశ్వాసము కలిగిన క్రియల ద్వారా ఈరోజు నువ్వు పంచిపెడుతూ ఉన్నావా? నువ్వు చెప్తూ ఉన్నావా? లేదా వ్యర్థమైన వాటిని ఆశ్రయించి, వ్యర్థమైన ఆచారాలు ఆచరించి ఈరోజు మృతమైన విశ్వాసము లేని క్రియలు, మృతమైన అక్రియలతో, ఆచారాలతో ఈరోజు నువ్వు కృతజ్ఞత భావము నువ్వు తెలియజేస్తూ ఉన్నావా తల్లి? దేవాంత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కృతజ్ఞత లేనివారు ఎవరు తెలుసా? విశ్వాస ఘాతకులు. ఎందుకు విశ్వాస ఘాతకులను దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? నువ్వు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డావు, విశ్వాసము ద్వారా నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు, విశ్వాసము ద్వారా పోయిన ఆరోగ్యాన్ని సంపాదించుకుంటున్నావు, విశ్వాసము ద్వారా శాంతి సమాధానం సంపాదించుకుంటున్నావు. మరి ఆ విశ్వాసము ఆయనకు చూపకపోతే నువ్వు నేను ఏమైపోతామో తెలుసా? ఆయన దృష్టిలో విశ్వాస ఘాతకులు. ఆయనంటూ ఉన్నారు, నా రక్తము ద్వారా మీకు విడుదల, నేను పొందిన గాయములు, దెబ్బల ద్వారా మీకు స్వస్థత. నువ్వు స్వస్థత పొందుకుంటూ ఉన్నావు, కానీ ఆ యొక్క కృతజ్ఞత భావం నువ్వు కలిగి ఉండడం లేదు. అందుకు ఆయన అంటూ ఉన్నారు, ఏమిటంటే వారు విశ్వాస ఘాతకులు. విశ్వాస ఘాతకులు పరలోక రాజ్యానికి వారసులు కారు అనే లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఎవరికి చెల్లిస్తూ ఉన్నావు కృతజ్ఞత భావము తల్లి? ఈరోజు దేవాంత దేవునికి చెల్లిస్తూ ఉన్నావా? ఆయన అంటూ ఉన్నారు, దేవాంత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నోటి ద్వారా, క్రియల ద్వారా నువ్వు చెల్లించాలని మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూచును వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలను జరిగించు వారికి శ్రమ. అంటే ఆయన ఏమి మాట్లాడుతున్నారంటే కృతజ్ఞత లేని వారికి శ్రమ. ఆయన మాట్లాడుతూ అంటున్నారు, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపన వాటిని మరుగు చేయువారికి శ్రమ. వారు అనుకుంటూ ఉన్నారట, మమ్మల్ని ఎవరు చూస్తూ ఉన్నారు? సంఘము చూస్తూ ఉందా? విశ్వాసులు చూస్తూ ఉన్నారా? యాజకుడు మా దగ్గర లేరే, పరిశుద్ధాత్మదేవుడు చూడరే కదా అని అనుకుంటూ ఉన్నారు. లోపల వారు చేయవలసిన చీకటి క్రియలు చేస్తూ ఉంటే వారు ఏ క్రియలు చేయాలి? విశ్వాసముతో కూడిన క్రియలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉన్నారు, ఆయన అంటూ ఉన్నారు, మా పని ఎవరికి తెలియనో అనుకొని చీకటిలో తమ క్రియలు చేయువారికి శ్రమ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే నువ్వు విశ్వాసము చూపకుండా నువ్వు రకరకాల వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉంటే వారంటూ ఉన్నారు, వారికి
శ్రమ. ఇంకా మనము ఇంకా ముందుకు వెళితే ఆయన అంటూ ఉన్నారు, చదవండి తల్లి 16వ వచనం. అయ్యో మీరంతా మూర్ఖులు, కుమ్మరిని మంటికి భేదము లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దానిని చేసిన దానిని గూర్చి ఇతడు నన్ను చేయ లేదనవచ్చునా, రూపింపబడిన వస్తువు రూపింపబడిన వానిని గూర్చి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా. అంటే ఒక కుమ్మరి ఏమి చేస్తూ ఉన్నాడంటే ఒక పాత్రను చేస్తూ ఉన్నాడు, మట్టిని తీసుకుని మంచి రూపాన్ని చేస్తూ ఉన్నాడు. విశ్వాసం లేనివారు అంటూ ఉన్నారు, కృతజ్ఞత లేనివారు అనుకుంటూ ఉన్నారు, ఏమిటంటే నాకు మంచి రూపం వచ్చింది కాబట్టి నాకు ఆ మట్టికి ఏమి సంబంధమో లేదు. బుద్ధి లేదా దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి, పరిశుద్ధ ఆత్మదేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి, యెహోవా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి బుద్ధి లేదా అని మాట్లాడతారట వారు. ఇంకా ఒక అడుగు ముందు వేసి కుమ్మరికి నాకు సంబంధము లేదు, దేవాది దేవునికి నాకు సంబంధం లేదని చెప్పి ఆ చీకటి క్రియలు చెయ్యు వారికి శ్రమ. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 5వ లక్షణం ఏమిటనంటే ఎల్లప్పుడూ కూడా మీరు కృతజ్ఞత భావము కలిగి ఉండండి. ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా? సజీవమైన క్రియలు మనము చేస్తూ ఉన్నామా తల్లి? అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, 118వ దావీదు కీర్తన 17వ వచనములో అది చదవండి తల్లి. ఆయన చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరింతును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నేను చావను, నేను సజీవుడనై, ఇదిగో సజీవమైన క్రియలు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హల్లెలూయా. 10 మందికి చెప్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి కృతజ్ఞత భావం కలిగి ఉంటూ ఉన్నావు తల్లి? ఈరోజు చీకటి క్రియల ద్వారా నువ్వు దేవాది దేవునికి చెల్లించకుండా నీ కృతజ్ఞత అర్పణ వేరే వారికి చెల్లిస్తూ ఉన్నావేమో, మనసు మార్చుకోండి తల్లి. ఇంకెప్పుడు ఎవరు కూడా అటువంటి ఆచారాలకు వెళ్ళవద్దని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెళితే ఏమి జరుగుతుందో తెలుసా? నువ్వు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన రక్తము నీ మీద నీ బిడ్డల మీద ఉంటుంది, అది కంచిగా ఉంటుంది తల్లి. దేవాది దేవుని సన్నిధి మీ గృహంలో ఉంటుంది. కానీ దేవాది దేవునికి చెల్లించకుండా వేరే పద్ధతిలో అన్యాచారాలకు వెళ్ళి ఆ సాతానుడికి చోటిచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ శాతానుడు కలిగజేసే శ్రమలు నీకు, నీ కుటుంబమునకు, నీ బిడ్డలకు చుట్టుకుంటాయి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవాకు యేసుక్రీస్తు పేరట మీరు కృతజ్ఞతాస్తుతులు మాటల ద్వారానైనా క్రియల ద్వారానైనా చెల్లించుండని మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుడు ఉండవలసిన మరి 6వ లక్షణం ఏమిటయ్యా అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము చదవండి. మేము బీదలము జ్ఞాపకం చేసుకొనవలెనని మాత్రమే వారి కోరి అలాగు చేయుటకు నేనను ఆసక్తి కలిగి ఉన్నాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు గలతీ రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు. గలతీలు అంటూ ఉన్నారట, మేము పేదలకు సహాయము చేయడానికి, దాన ధర్మములు చేయడానికి మేము ఆసక్తి కలిగి ఉన్నామని అపోస్తలుల గారితో మాట్లాడుతుంటే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, మీరు ఏ ఉద్దేశము కలిగి ఉన్నారో పేదలకు కటాక్షించడానికి నేను కూడా అదే ఉద్దేశము అదే లక్షణము కలిగి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు పేదలను కటాక్షిస్తున్నావా? పేదలకు సహాయపడుతూ ఉన్నావా తల్లి? పేదలను గౌరవిస్తూ ఉన్నావా? పేదలకు సహాయం చేస్తూ ఉన్నావా? నీ నోటి మాట ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ, నీ చేష్టల ద్వారా కానీ పేదలను కటాక్షిస్తూ ఉన్నావా? దాన ధర్మాలు చేస్తూ ఉన్నావా? లేదా వారి దగ్గర నువ్వు దోచుకునే విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? లక్షణం ఏమిటనంటే దాన ధర్మాలు చేయగలిగి ఉండాలి. యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏమిటాయనంటే, ఓ సర్ప సంతానమా, ఎంతవరకు మీరు రాబో ఉగ్రతను తప్పించుకుంటారు? మీరు తప్పించుకోవాలంటే మీరు బాప్తీసము తీసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మాట్లాడుతూ అంటూ ఉన్నారు, మీరు ఫలించాలి. ఏ విధముగా ఫలించాలంటే, మీకు 2 అంగీలుంటే ఒక అంగీ లేని వారికి ఇవ్వండి. రెండవదిగా అంటూ ఉన్నారు, మీకు ఆహారం ఉంటే ఆహారము లేని వారికి ఇవ్వండి. దాన ధర్మాల కోసము అయినా బోధిస్తూ ఉన్నారు.
అక్కడ ఒక సుంకరి వచ్చాడు. సుంకరి మాట్లాడుతున్నాడు, అయ్యా మేము ఏ విధముగా మేము అంగీలిస్తాము, ఏ విధముగా మేము సహాయపడతాము, ఏ విధముగా దాన ధర్మాలు చేస్తామని అంటే ఆ సుంకరితో యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 3:11 చూద్దాం. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అడుగగా అతడు మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు ఎవరిని బాధ పెట్టక ఎవని మీద అపనిందలు వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని చెప్పాను. హల్లెలూయా. సుంకరుతో మాట్లాడుతూ ఉన్నారు, మీకేదైతే నిర్ణయించారో దానినే తీసుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు. సైనికులు అంటూ ఉన్నారు, మీరు మనుషులను బాధ పెట్టవద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటనంటే మీకు ఉన్న జీతంతో సంతృప్తి పొంది ఆ జీతమును మిగిల్చుకొని మీరు దాన ధర్మాలు మీరు చెయ్యండి. మీకు ఉన్న దానిలోనే కలిగిన దానిలోనే మీరు పేదలకు దాన ధర్మాలు చేయండి. అంగీ లేకపోతే అంగీ ఇవ్వండి, ఇదిగో ఆహారం లేకపోతే ఎవరు ఆహారం ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈలోపు సుంకరు వచ్చి మాట్లాడుతూ సుంకరుతో అంటూ ఉన్నాడు, నువ్వు ఎక్కువ తీసుకోవద్దు, అన్యాయముగా తీసుకోవద్దు, అక్రమముగా తీసుకోవద్దు, లంచము తీసుకోవద్దు, వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆ వడ్డీని తీసుకోవద్దు. ఆ లంచము తీసుకొని ఆ వడ్డీకి డబ్బులు ఇచ్చి దేవాది దేవుని సన్నిధిలో నువ్వు అర్పణలేస్తావేమో, పేదలకు ఆ యొక్క శాప పాపములు పోవడానికి నువ్వు దాన ధర్మాలు చేస్తావేమో, జాగ్రత్త అని సుంకరుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉన్నావు? ఒక యాజకుడు మాట్లాడుతుంటే నేను వింటూ ఉన్నాను, అయ్యా వారి సంఘములో అందరూ కూడా వడ్డీ వ్యాపారం చేస్తారు, వారి సంఘములో అందరూ కూడా కొంతమంది దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారండి, ఆ సంఘములు అనేక ధనధాన్యాలు ఇస్తూ ఉన్నారండి, అది మంచిదా అని నాతో మాట్లాడారు. లేఖనం తీసి చూపించాను. అంటే నువ్వు దొంగతనంతో వచ్చి డబ్బులతో పేదలకు ఇవ్వడము కాదు, నువ్వు దొంగతనంతో వచ్చిన ఆ వడ్డీ వ్యాపారంతో వచ్చిన ఆ డబ్బులు యాజకుల మందిరములో కానీ నువ్వు పేదలకు సహాయం చేయడము కాదని ఆ యొక్క యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏ విధంగా నువ్వు ఇస్తూ ఉన్నావు దేవాతి దేవునికి? ఈరోజు విశ్వాసులు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, చాలా వంకరమైన దృష్టితో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏమిటో తెలుసా, నేను లంచము తీసుకున్నాను కాబట్టి ఆ లంచము, ఆ శాపము, ఆ పాపము నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఉండకుండా పోవాలేనంటే నేనేమి చేయాలి? 10 మంది విధవరాలకి చీరలు కొని పంచిపెట్టాలి. నేను అన్యాయంగా తీసుకున్నాను, అక్రమంగా తీసుకుంటూ ఉన్నాను కాబట్టి నేనేమి చేయాలి? అందులో కొంత దశమ భాగము తీసి యాజకులకి ఇస్తే వారు నాకు ప్రార్థన చేస్తారు, నా శాప పాపాలు పోతాయి. ఏ విధముగా చేస్తూ ఉన్నావు దాన ధర్మాలు తల్లి? ఈరోజు అన్యాయంగా అక్రమంగా నువ్వు సంపాదించి దాన ధర్మాలు చేస్తున్నావేమో, దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. ఈరోజు దాన ధర్మాలు మనం ఏ విధముగా చేయాలంటే ఆయన చివర మాట్లాడుతూ ఉన్నారు, ఏమిటయ్యానంటే మీ జీతంలో తృప్తి పొందియుండము వారితో చెప్పాను. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. నువ్వు రూపాయి సంపాదిస్తున్నావా, నువ్వు 10 రూపాయలు సంపాదిస్తున్నావా, నువ్వు 10 రూపాయలు సంపాదిస్తున్నావా, దానిలోనే నీ కిష్టారు జీతములోనే నువ్వు దాన ధర్మాలు చేయాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధముగా చేస్తూ ఉన్నాం? కొర్నేలి కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ దాన ధర్మాలు కూడా యెహోవా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఎవరు ఈ కొర్నేలి? కొర్నేలి కోసం దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇతను దేవాతి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇతను దేవాతి దేవునికి ప్రార్థన చేసినవాడు. హల్లెలూయా. అందుకోసం ఏమి వెళ్ళిపోయాయి తెలుసా? అతను ఇంకా రక్షింపబడలేదు, అతను ఇంకా బాప్తిసము తీసుకోలేదు, అతను ఇంకా ఆత్మను పొందుకోలేదు. కానీ అతని జీతంలోనే, అతని కష్టార్జితంలోనే దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి, ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అవి ఎక్కడికి వెళ్ళినాయి అంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దాన ధర్మాలు ఏ విధముగా చేస్తూ ఉన్నావు? ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఒక దేవాతి దేవుని ధరించుకొని పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఎటువంటి దృష్టితో నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉన్నావు తల్లి? ఈరోజు మనము చాలా యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. ఏమిటో తెలుసా? ఒక చీర పంచి పెడుతూ ఉన్నారు, దానికి 100 ఫోటోలు తీయించుకొని యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. నీ దాన ధర్మాలు దేవాతి దేవునికి తెలియాలి కానీ మనుషులకు కాదు. హల్లెలూయా.
ఈరోజు ఏ విధంగా మనం దాన ధర్మాలు చెల్లిస్తూ ఉన్నాము తల్లి? నువ్వు దాన ధర్మాలు చెల్లిస్తే నువ్వు యెహోవా దృష్టికి నువ్వు యోగ్యముగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు అక్కడ నుంచి వచ్చి దేవదూత నీతో మాట్లాడి నీ అవసరతలను, నీ కొరతలను తీర్చే దేవుడు. హల్లెలూయా. అంతేకాదు, డోర్కా చనిపోయింది. అక్కడ విధవరాలందరూ అంటూ ఉన్నారు, పేతురుతో అంటూ ఉన్నారు, అయ్యా ఈమె అంగీలు మాకు కుట్టించిందయ్యా, ఈమె చాలా దైవభక్తిరాలయ్యా, ఈమె చనిపోయిందయ్యా అని పేతురుతో మాట్లాడుతుంటే పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవాతి దేవునికి, అయ్యా ఇదిగో ఈమె అంగీలు కుట్టించింది, ఇదిగో బహు దాన ధర్మాలు చేసింది, ఉపకారములు చేసింది, ప్రార్థన జీవితం కలిగి ఉందని దేవాతి దేవునికి ప్రార్థన చేస్తే ఆ డోర్కా లేచికొచ్చింది. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? క్రైస్తవులకు ఉండవలసిన లక్ష్యం మనకు ఉండాలి. కొర్నేలి రక్షణ పొందడానికి గల కారణము దాన ధర్మాలు ప్లస్ ప్రార్థన. డోర్కా చనిపోయింది లేవడానికి గల కారణము తన దగ్గర ధనము సమకూర్చుకోలేదు, అన్యాయముగా సంపాదించలేదు, తన చేతితో కుట్టిన అంగీలను వారికి పంచిపెట్టింది. ఈరోజు నేనేం పంచిపెడుతూ ఉన్నావు? 100 రూపాయలు వస్తూ ఉన్నాయి, 50 రూపాయలు తింటూ ఉన్నావు, 50 రూపాయలు దాచుకుంటూ ఉన్నావు. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యం వెళ్ళిన మనుషులతో మాట్లాడుతున్నాడంట. ఏమిటయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నేను దాహముగా ఉంటే నాకు నీరు మీరు ఇచ్చారు, నాకు నేను ఆహారము లేకుండా ఆకలిగా ఉంటే మీరు నాకు ఆహారము ఇచ్చారు, ఇదిగో నాకు వస్త్రం లేకుండా మీరు వస్త్రము ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు వారు? భూలోకములు అంటే బేదలకు వారు పంచిపెట్టారు. హల్లెలూయా. మంచి ప్రవర్తనతో ఉన్న జీతంతో కష్టపడి వారికి ఇవ్వడం జరిగింది తల్లి. హల్లెలూయా. ఈరోజు మనం ఇస్తూ ఉన్నామా? నాకు మొన్న ఫోన్ వచ్చింది, మన కొవ్వూరు పాస్టర్ గారు మనందరికీ తెలుసు. నాకు ఫోన్ వస్తే వెంటనే ఇంటికి కూడా వెళ్ళకుండా వెంటనే ఎక్కడికి వెళ్ళానో తెలుసా? హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అమ్మగారు కొంత అమౌంట్ నాకు ఇచ్చారు. అక్కడికి వెళితే తీరా చూస్తే వారు 4 గంటల వరకు కూడా వారు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు. నేను దగ్గరికి వెళ్ళి గంటన్నర ఇంకా నాకు టైం ఉంది, నేను ఇంటికి వెళ్ళి నేను ఏం చేస్తానని చెప్పి ఇక్కడ కోసము కింద ఉండి కూర్చొని కన్నీరు కారుస్తూ బైబిల్ చేతుల్లో పెట్టుకుని, అయ్యా ఈ దుస్థితిలో ఉన్నారు, ఆ యొక్క శ్రమలో ఉన్నారు, ఆ కష్టంలో ఉన్నారు, ఆ యాక్సిడెంట్లో ఉన్నారు, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకము చేసుకో, చేత పట్టుకున్న కానుక అయ్యా దీనిని దీవించండి, విరిచి ఆయనకు ఉపయోగపడేలాగా చేయండి ప్రభువా. దాన ధర్మాలు చేయడం నేర్చుకోవాలి. ఈరోజు నా గొప్ప కోసం నేను చెప్పుకోవడం లేదు, కానీ అనేక మంది బిడ్డలు ఏమి చేశారో తెలుసా? తనకు ఉన్న దాంట్లో ఆటోలు కట్టించుకొని వెళ్ళి ఆయనను దర్శించారు. హల్లెలూయా. దేవాతి దేవుడు మీ అందరిని దీవించును గాక తల్లి. ఈరోజు నీకున్నది నువ్వు కూడబెట్టుకోవడము కాదు, నీకున్నది నీ యొక్క మనవలకు మనవరాలకు కూడబెట్టుకోవడము కాదు, ఆపదలో ఉన్న యాజకుల కోసము, ఆపదలో ఉన్న బిడ్డల కోసము, ఆహారం లేని వారి కోసము, నీరు లేని వారి కోసము, ఇదిగో అనేక మంది నివాసాలు లేని వారి కోసము, ఎక్కడైతే సువార్త అందడం లేదో ఆ యాజకులు నువ్వేమి చేయాలో తెలుసా? కష్టంలో ఉన్న యాజకులకి నీ దాంట్లో దాన ధర్మాలు చేయాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 41. దాన ధర్మాలు చేస్తే దేవాతి దేవుడు ఏ విధముగా కాపాడుతారన్నది అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నా. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించిన, యెహోవాని కాపాడి బ్రతికించిన భూమి మీద వాడు ధన్యుడు. వాని శత్రువుల ఇచ్చకు వాని నీవు అప్పగింపవు. రోగాశయం మీద యెహోవాని ఆదరించును, రోగము కలగను వాన్ని స్వస్థపరచదు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. ఎందుకు స్వస్థపరుస్తాడు, ఎందుకు బలపరుస్తాడు, ఎందుకు ఆదరిస్తాడు, ఎందుకు లేవనెత్తుతాడంటే 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు వారిని వారి కుటుంబాన్ని నేను కాపాడుతానంటూ ఉన్నాడు తల్లి. ఈరోజు ఎంత మంచి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే కాదు, నువ్వు కన్నీరు కారిస్తే కాదు, నువ్వు మంచిగా సంపాదించి నీ జీవితంలో బేదలకు ఇచ్చి ఆ బేదలను కటాక్షిస్తే ఆయన అంటూ ఉన్నారు, నేను వారిని కాపాడుతాను. రోగశయ్యం మీద పడుకున్నప్పుడు ఎవరో లేకపోయినా సరే నేను వారిని లేపుతాను, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతాను, వారిని ఏమి చేస్తానంటే వారిని దగ్గరుండి ఆపదలో నేను ఆదరిస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కలిగి ఉన్నవా తల్లి? ఈరోజు దాచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకొని మరీ తినేస్తూ ఉన్నావు. నీ పక్కన బీదవాళ్ళు ఉంటూ ఉన్నారు, నీ పక్కన లేనివారు ఉంటూ ఉన్నారు. వారికి ఒక వస్త్రం అన్నా ఇవ్వగలుగుతున్నావా? వారికి ఒక పూట అన్న భోజనము పెట్టగలుగుతున్నావా తల్లి? క్రైస్తవుడు ఉండవలసిన 6వ లక్షణం ఏమిటనంటే దాన ధర్మాలు చేయాలి. హల్లెలూయా. 7వ లక్షణం చూద్దాం, చూడండి తల్లి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం.
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. అంటే నా నిమిత్తము, అంటే నా యొక్క సువార్త నిమిత్తము, నా యొక్క పరిచర్య నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే, ఎవరైనా అబద్ధములు సాక్ష్యములు మీ మీద పలుకుతూ ఉంటే, మిమ్మల్ని శ్రమ పడుతూ ఉంటే, మిమ్మల్ని కన్నీరు తెప్పిస్తూ ఉంటే, మీరు బాధ కలిగిస్తూ ఉంటే, మీరు శ్రమను కలిగిస్తూ ఉంటే, వారు అలాంటి వారు ధన్యులని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. 7వ లక్షణము, క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణము, నీతిమంతుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే నువ్వు శ్రమ పడే లక్షణము నీలో ఉండాలి. హల్లెలూయా. ఎవరి నిమిత్తమో తెలుసా? నువ్వు పాపము చేసి, వ్యభిచారము చేసి, నువ్వు శ్రమలలోనికి వెళ్ళిపోయి నీ నిందలు పడిపోతూ, ఇదిగో నేను దేవాది దేవుని తెలుసుకున్నాను, నేను శ్రమ పడుతూ ఉన్నానని చెప్పడము కాదు. అటువంటి శ్రమ కాదు. నువ్వు పాపము చేసి శ్రమలోనికి వెళ్ళిపోయే శ్రమ కాదు. ఆయన అంటూ ఉన్నారు, నా నిమిత్తము. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని నిమిత్తము నేను ఎవరైనా నిందిస్తూ ఉన్నారనుకోండి, నేను ఎవరైనా గాయం చేస్తూ ఉన్నారనుకోండి, ఈమెనా పరిశుద్ధురాలు, ఇతననే పరిశుద్ధుడు అని చెప్పి నీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారనుకోండి, అది నీకేమైపోతుందో తెలుసా? నువ్వు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే శ్రమ పడే లక్షణము కలిగి ఉండాలి తల్లి. పేతురు గారిని యేసయ్య ఒక విషయంలో గద్దించాడు. ఏమిటి ఆ విషయం అనంటే మార్కు 8:32 చూద్దాం. పేతురు ఆయన చేయ పట్టుకొని గద్దింపసాగెను. అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను నమస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతురును గద్దించెను. హల్లెలూయా. ఎందుకు అనంటే ఇక్కడ దేవాది దేవుడు 2 మనసుల కోసం చెప్తూ ఉన్నాడు. ఒకటి మనుషులు కలిగి ఉండే మనసు, రెండవదిగా దేవాది దేవుని కలిగి ఉండే మనసు. అంటే ఈ పేతురు ఏమి చేస్తూ ఉన్నాడంటే శిష్యుడై ఉండి దేవాది దేవుని తిరుగుతూ మనుష్య రూప ఆలోచన కలిగి ఉన్నాడు. అందువల్ల పేతురునే కాదు, అక్కడ శిష్యులందరినీ దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఓ సాతానా నువ్వు వెనకకి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళిపోమన్నారయ్యా అని అంటే అక్కడ 31వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3వ దినమున అయిన తర్వాత లేచుట అగత్యమని వారికి బోధింపనారంభించిన. హల్లెలూయా. అంటే ఏమిటయ్యా దాని అర్థం అనంటే మనుష్య కుమారుడు తిరిగి పైకి లేవాలనంటే శ్రమల గుండా వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు శ్రమలు పొందుతూ వెళ్ళాలి అని బోధిస్తూ ఉంటే పేతురు అంటూ ఉన్నాడు, నీకు ఆ శ్రమలు కలగా కొండను గాక అని మాట్లాడుతున్నాడు. వద్దు, నీ నుండి దూరం అయిపోను గాక అని యేసయ్యను మాట్లాడుతున్నాడు. యేసయ్యతో మాట్లాడుతున్నాడు. వెంటనే వేసి అంటున్నాడు, ఓ పేతురు నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఎందుకు తెలుసా? సాతానుడు అక్కడ దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సాతానుడు లక్షణం ఏమిటంటే నువ్వు శ్రమ పడవద్దు, నువ్వు కష్టపడవద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు వాక్యము చదవద్దు, నువ్వు ఆత్మ పొందుకోవద్దు, కానీ నువ్వు వెళ్ళిపోతావని మాట్లాడతాడు. కానీ దేవాది దేవుడు యొక్క మనసు ఏమిటో తెలుసా? నువ్వు శ్రమ పొందుతూ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. హల్లెలూయా. శ్రమలు పొందకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అది నువ్వు పేతురు గారిని గద్దిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు శ్రమలు నాకు వద్దు, నాకు నిందలు నాకు వద్దు, అపనిందన నాకు వద్దు, నాకు కన్నీరు వద్దు, నాకు వేదనలు వద్దని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే అది ఎవరు మనసు తెలుసా? సాతానుడు మనసు తల్లి. ఈరోజు ఎటువంటి మనసు నువ్వు కలిగి ఉన్నావు? సాతానుడు మనసు ఏమిటయ్యానంటే నాకు శ్రమలు వద్దని చెబుతాడు. దేవాది దేవుని మనసు ఏమిటనంటే ఆయన అంటూ ఉన్నారు, శ్రమల గుండా నువ్వు పరలోకానికి వెళ్ళాలని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నారు 34వ వచనంలో, అంతటా తన శిష్యులను జనసమూహములను తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువారు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని వెంబడించాలి. హల్లెలూయా. అంటే నాకు కూడా రావాలంటే, నా వెనకాల రావాలంటే, నన్ను వెంబడింపాలంటే మొదట నువ్వు ఏమి చేయాలో తెలుసా? నీకు నీవు ఉపేక్షించుకోవాలి. నీకు నువ్వు ప్రతి విషయంలో నువ్వు తగ్గాలి. తగ్గిన తర్వాత ఏమి చేయాలంటే, తగ్గించుకున్న తర్వాత నీకు నువ్వు రావడానికి వీలులేదు. ఏమి ఎత్తుకోవాలంటే సిలువను ఎత్తుకోవాలి. హల్లెలూయా. సిలువ అనగా శ్రమలు తల్లి. ఆయన స్పష్టంగా శిష్యులతో మాట్లాడుతున్నాడు. గద్దించిన తర్వాత ఆ శిష్యులందరూ దూరం అయిపోయారు. దూరం అయిపోయిన శిష్యులను దగ్గరికి పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు.
నన్ను వెంబడించాలంటే మొదట మీకు మీరు ఉపేక్షించుకొని నా సిలువలను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఆయన అంటూ ఉన్నారు ఏమిటనంటే తన ప్రాణమును విలువగా చూసుకుంటే పరలోక రాజ్యము మీకు దొరకదు. పరలోక రాజ్యాన్ని విలువగా చూసుకుంటే మీ ప్రాణమును విలువగా చూసుకోకూడదని మాట్లాడుతున్నాడు తల్లి. ఇటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి అనంటే 7వదిగా ఆయన శ్రమలు పొందుకునే ఆ యొక్క హృదయాన్ని మనము కలిగి ఉండాలి. యేసయ్య గొల్గొతా కొండకు సిలువ మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఒక మనిషి ఆ సిలువను మోయడం జరిగింది. ఎవరయ్యానంటే కురేనీయుడైన సీమోను. యేసయ్య వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయన పడిపోయి లేచిన తర్వాత రోమా సామ్రాజ్యం వారు యేసయ్యని పక్కన పెట్టి ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నువ్వు యేసయ్య కోసం వచ్చావు కాబట్టి, అనేక దూర ప్రదేశం నుంచి నువ్వు ప్రయాణమై వచ్చావు కాబట్టి ఈ సిలువను మోయమంటే ఆ కురేనీయుడైన సీమోను సిలువను కొంత దూరం మోసాడు. హల్లెలూయా. ఎందుకు? యేసయ్య మొయ్యలేడనా? యేసయ్యకు శక్తి లేదనా? కాదు తల్లి. దాని మర్మం ఏమిటో తెలుసా? నువ్వు రక్షింపబడ్డావనంటే గొల్గొతా కొండకు నువ్వు వెళ్ళాలంటే, ఆ గొల్గొతా కొండ నుంచి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే తన సిలువనెత్తుకొని నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఎంతమంది ఆ దృష్టిని కలిగి ఉన్నారు? ఎంతమంది ఈ ఆలోచనలు, ఈ మంచి హృదయాన్ని కలిగి ఉన్నారు తల్లి? అందుకే ఆయన అంటూ ఉన్నారు ఏమిటైనంటే, అంతము వరకు సహించు వాడే రక్షింపబడును. అంతము వరకు ఏమి సహించాలి? నీ మీద అనేక నిందలు వస్తూ ఉంటాయి, నీ మీద అనేక అబద్ధమైన ప్రచారం చేస్తూ ఉంటారు, నీ మీద అనేకమైన శ్రమలు కలగచేసే ఆ క్రియలు చేస్తూ ఉంటారు, అనేకమైన దోషాల మాటలు చేస్తూ పలుకుతూ ఉంటాయి. అవన్నీ నీకు కనబడుతూ ఉంటాయి. ఆ మాటలన్నీ లెక్క చేయకుండా నీ మీద ఉన్న యేసయ్యను మోసుకుంటూ నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. అదే ఆయన మాట్లాడుతున్నాడు. తనకు తను ఉపేక్షించుకున్న తన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. 7వ హృదయం ఏమిటనంటే, నువ్వు శ్రమ పడగలిగే హృదయాన్ని నీవు కలిగి ఉండాలి. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఫోనుల్లో కూడా, అయ్యా మాకు శ్రమలు వస్తూ ఉన్నాయి, నాకు కష్టాలు వస్తూ ఉన్నాయి. అది రావడము దేవుని చిత్తము. హల్లెలూయా. అది రావడము దేవుని చిత్తము. ఇంకొక శ్రమ ఏమిటో తెలుసా? నువ్వు పాపము చేస్తావు, నువ్వు దొంగతనం చేస్తావు, నువ్వు అబద్ధాలు ఆడుతావు, వ్యభిచారం చేస్తావు, పట్టబడిపోతావు. అది దేవాది దేవుని నుంచి వచ్చిన శ్రమ కాదు, అది నువ్వు స్వంతంగా సంపాదించుకున్న శ్రమ తల్లి. అందుకే ఆయన అంటూ, నా నిమిత్తము, నా పరిచర్య నిమిత్తము, నువ్వు తెలుసుకున్నావే ఆ రక్షణ నిమిత్తము, ఆ పరిశుద్ధత నిమిత్తము, ఆ విశ్వాసం నిమిత్తము నువ్వు శ్రమ పడితే, నువ్వు కష్టపడితే ఆయన నీకు శ్రేయస్కరమైన మాట్లాడుతున్నాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు మనం గ్రహించగలుగుతున్నామా? మొట్టమొదటి మాట ఏమిటయ్యా అనంటే, నువ్వు ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. రెండవది ఏమిటయ్యా? నువ్వు వాక్యం జీవితాన్ని నువ్వు అభివృద్ధి కలిగి ఉండాలి. 3వ జీవితం ఏమిటయ్యా? నువ్వు పరిశుద్ధ ఆత్మలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. 4వది ఏమిటయ్యా? సహవాసములు ఉండాలి. 5వది ఏమిటయ్యా అంటే కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి. 6వది ఏమిటయ్యా? దాన ధర్మాలు కలిగే హృదయాన్ని కలిగి ఉండాలి. 7వది ఏమిటయ్యానంటే శ్రమపడే ఆ యొక్క గుణము కలిగి ఉండాలి. హాలిగా 13వ అధ్యాయం 1వ వచనం చివరిగా 2 నిమిషాల్లో ముగించుకుందాం. ఏ లక్షణాలు క్రైస్తవుడు కలిగి ఉండాలని దేవాది దేవుడు ఒకటి ప్రత్యక్షణ ఇస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, సహోదరు ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయక మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. హల్లెలూయా. చాలు తల్లి. అంటే 8వ లక్షణం ఏమిటంటే, నువ్వు ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా, ఆతిథ్యం ఇచ్చే విశ్వాసిగా, ఆతిథ్యం ఇచ్చే నీతిమంతుడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఆతిథ్యం ఇవ్వడము మరవకండి. ఈరోజు మనం మర్చిపోతున్నాము. ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలో, ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలో మనకు తేడేం లేదు. ఎవడో వస్తూ ఉన్నాడు, నేను ఉన్నతమైన వాడును, వస్తూ ఉంటే నువ్వేమి చేస్తున్నావు తెలుసా? వాడు నీ ఇంటి దగ్గరికి వచ్చాడని వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఏలాబడి, నువ్వు మా ఇంటికి రమ్మని నువ్వేమి చేస్తున్నావు? ఆతిథ్యం ఇస్తూ ఉన్నావు. వాడు ఎన్ని అక్రమాలు చేశాడో, వాడు ఎన్ని దుష్కార్యాలు చేశాడో, వాడు ఎంతమందిని హీనముగా చేశాడో, ఎన్ని అపవిత్రమైన మాటలు వాడి నోట్లోంచి మాట్లాడాడో, వాడిని తీసుకొచ్చి నువ్వేం చేస్తున్నావు తెలుసా? రండి 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 అని చెప్పి నువ్వేం చేస్తున్నావు? ఆతిథ్యం ఇస్తున్నావు. నువ్వు ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఆడేం చేస్తాడు తెలుసా? నీ ఇంటిలో కొన్ని దురాత్మలు విడిచిపెట్టి
వెళ్ళిపోతాడు. ఎవరో ధనవంతుడు అనుకుంటూ ఉన్నావే, ఆడు ఊరికనే ధనవంతుడు అవ్వలేదు, ఎన్నో అక్రమాలు అన్యాయములు చేసి ధనవంతుడు అయ్యాడు. వాడి నువ్వు ఏమి చేస్తున్నావో తెలుసా? నా పిల్ల ఫంక్షన్ అండి, నా కుమారుడు మ్యారేజ్ అండి, వచ్చి మీరు ఎక్కడ వేయొద్దండి. తల మీద ఏం జరుగుతుందో తెలుసా? యాజకులు వేస్తే, యాజకురాలు వేస్తే, ప్రార్థనా పూర్వకం వేస్తే అభిషేకం ఆశీర్వాదము నీకు నీ పిల్లలకు ఉంటుంది. ఎవరినో తీసుకొస్తూ ఉన్నావు, నీ మనసుకు నచ్చిన వాడే, నేను మనసుకు నచ్చిన ఆ కుటుంబాన్ని తీసుకువచ్చి నువ్వు కూర్చి వేసి నీ తల వేయించుకుంటున్నావు నీ కుటుంబం మీద. అటు శాపము నువ్వు పొందుకుంటావు తల్లి. ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి, ఎవరికి ఆతిథ్యం ఇవ్వకూడదు ఈరోజు మనకు అర్థం కావడం లేదు తల్లి. ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలనంటే ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో నా మందిరము ప్రార్థనా మందిరము. హల్లెలూయా. అంటే నీ మందిరం అనగా అంటే నీ దేహము ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనంటే మొదట ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? ఆతిథ్యం ఇస్తూ ఉన్నావా తల్లి? ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? మనుషులకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. యవనస్తులు మనుషులకు ఆతిథ్యం ఇవ్వకండి నాన్న. దేనికి ఇవ్వాలి ఆతిథ్యము? ప్రార్థనకు ఆతిథ్యం ఇవ్వాలి. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు, మీ దేహము దేవాలయం అని మీరు ఎరిగరా, దానిలో వాక్యము ఉండాలని, దానిలో ఆత్మ ఉండాలని మీరు ఎరుగరా. హల్లెలూయా. రెండవదిగా వాక్యానికి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి నీ హృదయంలో. మూడవదిగా ఎవరికి ఇవ్వాలి తెలుసా? పరిశుద్ధ ఆత్మ దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు ఆతిథ్యం ఇస్తూ ఉన్నావా తల్లి? ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలో తెలియడం లేదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో ప్రేమ కలిగి, దేవుని మీద ప్రేమ కలిగి, వాక్యము మీద ప్రేమ కలిగి, ఆత్మ మీద ప్రేమ కలిగి, ఇదిగో ప్రార్థన మీద ప్రేమ కలిగి ఆతిథ్యం ఇవ్వండి. మీరు మర్చిపోకండి, అనేక మంది తెలియక ఆతిథ్యం ఇచ్చి దీవెనలు పొందుకున్నారు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆతిథ్యం ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు తల్లి. ఆ యొక్క కుమార్తె చనిపోయిందని చెప్పి యేసయ్య దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి మోకరించి అంటూ ఉన్నాడు, అయ్యా నా కుమార్తె చావ సిద్ధముగా ఉంది. యేసయ్య బయలుదేరుతూ ఉన్నాడు. యేసయ్య బయలుదేరకుండా కొంతమంది మనుషులు వచ్చి అంటూ ఉన్నారు, యేసయ్యను మీరు శ్రమ పెట్టొద్దు. దేవాతి దేవుడు అంటూ ఉన్నారు, ఆ మనుషులు మాట వెనుక వారు ఎవరో తెలుసా? అవిశ్వాసము కలవారు. అవిశ్వాసమైన మాటలు వినవద్దు, నా మాటలు విని నా యందు నమ్మిక ఉంచని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు ఎవరికి ఆశ్రయం ఇస్తున్నావు, ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నావు తెలుసా? అవిశ్వాసమైన మనుషులకు, వారి మాటలకు, వారి సాంప్రదాయాలకు నువ్వు ఆతిథ్యం ఇస్తూ ఉన్నావు. రెండవది, ఇంకా కిందకి చదువుకు వెళ్ళిపోతే యాయీరు ఇంటిలో ఎవరు ఉన్నారు తెలుసా? ఏడ్చేవారు, గొళ్ళు చేసేవారు, అపహాసకులు ఉన్నట్టు లేఖనం సెలవిస్తుంది తల్లి. ఈరోజు ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నామో తెలుసా? ఏడ్చేవారికి. అంటే ఏ విధముగా ఏడుస్తున్నారు తెలుసా? వారు ఇదిగో దేవాతి దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, యాజకులు వద్దు, ఎవరు వద్దు, కానీ నేను చెప్పిందే చేస్తేనే అని నీ కుటుంబంలో ఏడ్చేవారు లేరా? నిన్ను బలపరిచేవారు లేరా? అవిశ్వాసమైన మాటలతో నిన్ను ఆ యొక్క సాంప్రదాయాలకు దింపేవారు లేరా? అంటే నీ గృహంలో ఎవరు ఉంటూ ఉన్నారు? మొదట అవిశ్వాసులు ఉంటూ ఉన్నారు, రెండవది ఏడ్చేవారు ఉంటూ ఉన్నారు, మూడవదిగా అపహాసము చేసేవారు ఉంటూ ఉన్నారు. దేవుడు అంటే అపహాసం, వాక్యం అంటే అపహాసం, ప్రార్థన అంటే అపహాసం, యాజకులు అంటే అపహాసం, ఆత్మ అంటే అపహాసించేవారు అంటూ ఉన్నారు. వారందరినీ దేవాతి దేవుడు అంటూ ఉన్నారు, యాయీరు వీళ్ళందరూ ఉండడానికి వీలేదు, నన్ను నీవు ఆతిథ్యం ఇచ్చావు కాబట్టి వీరెవ్వరు ఉండడానికి వీలేదు. హల్లెలూయా. వారందరిని బయటికి నెట్టేసి యేసయ్య లోపలికి వెళ్ళి యాజకులు యాకోబు, యోహాను, ఆ యొక్క పేతురులు దేవాతి దేవుడు లోపలికి వెళ్ళి అంటూ ఉన్నారు, ఓ చిన్నదానా నీవు పైకి లే. హల్లెలూయా. దేవాతి దేవునికి ఆతిథ్యం ఇస్తే చనిపోయిన నీ పిల్లలు బ్రతుకుతారు. ఆతిథ్యం ఇచ్చే దేవాది దేవునికి ఆతిథ్యం ఇస్తే నువ్వు ఎక్కడైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో నా పిల్లలు పాడైపోయారని అక్కడి నుంచి దేవాది దేవుడు పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏడ్చే వారికి నువ్వు ఆతిథ్యం ఇస్తే, అవిశ్వాసులకు ఆతిథ్యం ఇస్తే, అపహాసుకులు ఆతిథ్యం ఇస్తే నీ కుటుంబం ఏడవడం తప్పదు, నీ కుటుంబం అబాసు పాలవ్వడం తప్పదు తల్లి. అందుకే చివరగా అంటూ ఉన్నారు, ఆతిథ్యం ఇవ్వకుండా మీరు మరవకండి. అనేక మంది ఆతిథ్యం ఇచ్చి దేవాది దేవుని దీవెనలు పొందుకున్నారని మాట్లాడుతూ ఉన్నారు.
అందుకే దేవాతి దేవుడు ఆ కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నారు. ఏమిటయ్యా నీతిమంతులు అంటే? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. ఎవరయ్యా నీతిమంతులు అంటే? ఆయనను కీర్తించేవారు. ఆ నీతిమంతులు ఏ విధంగా వర్ధిల్లుతారంటే, ఇదిగో ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారు, దేవదారు వృక్షము వలె ఎదుగుతూ ఉంటారు. వారు మొస్సల తరమందు కూడా వారు ఆకు వాడక పచ్చదనము కలిగి ఉంటారు. హల్లెలూయా. అది క్రైస్తవుడి లక్షణము తల్లి. క్రైస్తవుడి లక్షణం ఏమిటేమిటో చెప్పండి తల్లి. మొదటిది ఏమిటి? దేనిలో ఎదగాలి? దేనిలో ఎదగాలి? ప్రార్థనలో ఎదగాలి. రెండవ దేనిలో ఎదగాలి? వాక్యములో ఎదగాలి. మూడవది దేనిలో ఎదగాలి? ఆత్మలో ఎదగాలి. మూడోలో దేనిలో ఎదగాలి? సహవాసములో ఎదగాలి. ఐదవది దేనిలో ఎదగాలి? కృతజ్ఞత అర్పించే భావములో నువ్వు ఎదగాలి. తర్వాత ఆరవది దాన ధర్మాలు చేసే విధములో. ఏడవది శ్రమ, నాకు శ్రమలు కావాలని నువ్వు ఆహ్వానించాలి. హల్లెలూయా. చివరగా ఎనిమిదవది ఏమిటనంటే, ఆతిథ్యం ఇవ్వకుండా మీరు ఉండకండి. ఆతిథ్యం ఇచ్చి అనేక మంది వారు అనేక దీవెనలు పొందుకున్నారు. క్రైస్తవుడు ఈ 8 లక్షణాలు కలిగి ఉంటే వాడు నీతిమంతుడిగా ఉంటాడు. నీతిమంతుడిగా ఉంటే వాడు ఎదిగే స్థితిలో, మొవ్వు వేసే స్థితిలో, వృద్ధాప్యమందు కూడా వాడు చిగురించి పచ్చగా ఉండే స్థితిలో ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాము తల్లి. ప్రార్థన